మొంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ కొనసాగుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ, కాకినాడ, కృష్ణా జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. అలాగే శ్రీకాకుళం, అల్లూరి, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొంతా తుఫాన్ పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి 3000 చొప్పున ఇవ్వాలని పేర్కొన్నారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇటు మొంతా తుఫాన్ ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాన్కు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై మంత్రి లోకేష్, హోంమంత్రి అనితలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎక్కడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాకు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తాకింది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి, కెరటాలు ఎగిసిపడుతున్నాయి. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.